నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక నుండి అండకొండ శ్రీరాములు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రాముడు గారు నమస్తే అండి. నమస్తే మేడం. జై శ్రీరామ్. హరహర మహాదేవ శంభో జై శంకర. శ్రీరామ్ అండి. అయితే ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నాకు ఊరి పేరు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక పూజారి గారు ప్రసాదం తీసుకొచ్చి బయట పిల్లలు ఆడుకుంటుంటే మిగిలిన ప్రసాదం పిల్లలందరికీ అన్నట్టు పెట్టారు ఆయన. అక్కడ ఆ పిల్లలు ఎవరు ఏంటి అనేది ఈయన ఆలోచించలేదు. జస్ట్ నార్మల్ గా ప్రసాదం పంచిపెట్టారు. అయితే అందులో ఒక కుర్రాడు అన్యమతస్థుడు. ఆ కుర్రాడు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడంటే, నాన్న నాకు ప్రసాదం పెట్టారు వాళ్ళు అనగానే ఈయన మొత్తం కొట్టడానికి వచ్చి కొట్టారు పూజారి గారిని అనేది న్యూస్ చాలా వైరల్ అయిందండి. ఓకే. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పారు ఆల్రెడీ మన హిందూ సంప్రదాయంలోనే నేను పుట్టాను, కానీ నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళాను, అందులో ఏం లేదని తెలుసుకుని మళ్ళా నేను రిటర్న్ అయ్యాను. తెలుసుకున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఎక్కడ ఏది ఉంది అనేది. ఇప్పుడు మీరు చెప్పినంతగా మాకు తెలియదు, అదేంటో మాకు తెలియదు. మేము పుట్టినప్పటి నుంచి ఇందులోనే ఉన్నాం, ఇందులోనే ఉంటాం. ఓకే. కానీ అలా కాదు, వెళ్ళినప్పుడే కదా లోతు ఏంటి ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఆ పరంగా చూస్తే అసలు మనం ఎప్పుడు వాళ్ళు ప్రసాదం పెట్టారు పెట్టలేదు, వాళ్ళు బైబిల్స్ పంచుతారు, లేకపోతే వాళ్ళేమో మనల్ని మత మార్పిడి చేసేయడానికి రెడీ అయిపోయి వచ్చేసి మనల్ని చాలా మోటివేట్ చేసేస్తారు. దీని గురించి మన వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు వెళ్ళిన వాళ్ళని కూడా ఎవరు ఏమన్నారు, వాడి ఇష్టం అన్నట్టు మనం రెస్పెక్ట్ ఇస్తాం. అంటే మనం ఎప్పుడు కూడా అన్య మతస్థుల్ని గౌరవిస్తాం. మన హిందూ సనాతన సాంప్రదాయం ఏంటంటే ప్రతి మతాన్ని గౌరవించాలి అనేది నేర్పించింది మనకి. సో మనం అలాగే వెళ్ళిపోతాం. కానీ ఒక ప్రసాదానికే అంత అటాక్ చేశారు అంటే దీన్ని మీరు ఎలా చెప్తారండి? నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న మీరు చూస్తుంటే ఈ యొక్క సన్నివేశం కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని అన్నారు. బైబిల్ కూడా అదే చెప్పింది. బైబిల్ కూడా అదే చెప్పింది. ఇప్పుడు ఎవరైతే అతను ఏం చేశాడండి? ప్రసాదం తిన్నందుకు. ప్రసాదం. ఎందుకనంటే బైబిల్ విగ్రహారాధన వ్యతిరేకిస్తుంది. విగ్రహారాధన అంటే మనం ఏదైతే మూర్తిని అక్షామూర్తిని మనము విగ్రహ రూపంలో మనం పూజిస్తున్నామో, వాళ్ళు మన స్వామి వారికి అర్పించినటువంటి ప్రసాదాలను వాళ్ళు స్వీకరించరు. కానీ హిందువులే ఎగబడి రెడ్ వైన్ రొట్టె ముక్కల్ని లొట్టలు వేసుకొని వాళ్ళు బైబిల్ ఇచ్చినా కూడా ఏ తల్లిదండ్రులు పోయి వాళ్ళని కొట్టలేదే, ఏ తల్లి పోయి కూడా పరకట్ట చాట తీసుకొని కొట్టలేదే వాళ్ళని. వీళ్ళు మేము పొద్దున్న లేచా నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు మా పూజారిని గుడిలో నిష్ఠాగరిష్ఠులయ్యి స్వామివారి పూజలు చేసుకొని బతికేటువంటి అన్నం పరబ్రహ్మ స్వరూపము దైవంగా భావించేటువంటి స్వామివారికి అర్పించేటువంటి ఆ ప్రసాదాన్ని మహానైవేద్యాన్ని ఈరోజు అయ్యో పాపము గుడి దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు, స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని తీసుకెళ్లి ఆ పిల్లలకు కూడా చేస్తే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళు కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించిన వాళ్ళు అనుకున్నారు. ఈ పూజారికి ఏమన్నా ఆయన క్రైస్తవుడు అని తెలుసా? తెలియదు కదా. ఆయన తెలిసి పెట్టినా కూడా తప్పేంటయా? ఏంటయా నీ బాధ ఏంటి? ఈరోజు పూజాని కొడతావా? అంత దమ్ము ధైర్యం ఉందా నీకు? నీ బైబిల్ చదివినావా? మేము అడిగితే నువ్వు నీ బైబిల్ వచ్చేసి పొద్దున్న లేచినటువంటి చాలా మంది పాస్టర్లు మైకులు పెట్టుకొని ఆమెను ప్రచారం చేస్తున్నారు అంటే వీళ్ళు ఇంకా తిరుగుతారా? అదే కదా. వీళ్ళకి ఏందనంటే భారతదేశంగా ఉంచకూడదు, భారతదేశాన్ని క్రైస్తవ రాజ్యంగా చేయడానికి వీళ్ళు పన్నుతున్నటువంటి పన్నాగం ఇది. అందుకే వీళ్ళు మన పూజార్ల పైన దాడులు చేస్తున్నారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టేది ఈరోజు మన దేవాలయాలకు వచ్చేటువంటి ప్రతి భక్తుని కూడా సన్మార్గంలో నడిపించేసి భక్తి మార్గంలో నడిపించేటువంటి ఆ పూజారులనైతే దాడి చేస్తే ఇంకొకరు ఎవరే కానీ ఇలాంటి దుష్కార్యాలు చేయరనేటువంటిది అని అనుకుంటానేమో. ఇలాంటి పూజలు 100 మంది రెట్టింపై పుడతారు. అలాగే ఎంతో మందికి కూడా మేము ప్రసాదం పెట్టిన ఆ పిల్లోడు చెప్పాడు కదా, అయినా అదేమి కాదులే తీసుకోవచ్చు అనేటువంటి మీ పాస్టర్లందరూ చెప్తున్నారు కదా, ఏమైపోయింది? ఆ బుద్ధి జ్ఞానం లేదా? నువ్వు ఆమెను పూజల నుంచి కొడుతుంటే పక్కన చుట్టుపక్కల ఏం చేస్తున్నారండి? మరి వీళ్ళు మత మార్పిళ్ళు చేసేస్తున్నారు కదా, మరి దానికి మనం ఏం చేయాలంటారు? అప్పుడేం తీసుకొస్తారంటే అప్పుడు కూడా మనం అడగాలని. ఈరోజు మా తండ్రి కనుక నన్ను అడిగింటే, అరే నేను ఇలా తీసుకెళ్ళినారు వేదలేసి, మా నాన్న వచ్చేసి ఒక కత్తినో ఒక బాంబు పట్టుకొని రాలేదే. అదే కదా. ఎందుకనంటే సనాతన ధర్మం ఏంటంటే మేము సర్వే జన సుఖినో అందరూ కూడా సంతోషంగా ఉండాలి, మేము పరమతాన్ని కూడా
ఇది వరకు ఏంటంటే అన్ని మతాలు సమానం అనేటువంటి సెక్యులర్ భావజన ఉంది. ఈ మధ్య ఏంటంటే మేము వచ్చి బయటకు వచ్చినాక క్రైస్తవం ఈ విధమైనటువంటి చేస్తుంది, హిందుత్వమైన ఒక దాడి చేస్తుంది, మత మార్పులు జరుగుతున్నాయి, మత మార్పులు ఆగాలి. ఎప్పుడైతే బైబిల్ గురించి ప్రజలకు అవగాహన లేనప్పుడు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు బైబిల్లో కనుక చూసినట్టు ఏంటంటే విగ్రహారాధన కానీ లేదంటే ప్రసాదాలు కానీ ప్రతి ఒక్కటి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు ఏమంటారంటే మా మత గ్రంథం అంటే చెప్తుందని అంటారు. ఈ రోజు కేవలం హిందువులు తెలుసుకోవాలి. ఈ సన్నివేశంలో ఈ పూజారి విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అయ్యా హిందువులారా, మనము కూడా ఫస్ట్ మన స్వధర్మమైనటువంటి సనాతన ధర్మాన్ని ప్రేమించాలి. ఖచ్చితంగా. అది ఇప్పుడు ఎవరో చెప్పారు, నాకు ఈ హిందుత్వంలో నాకు ఏం జరగలేదండి, క్రైస్తవంలో ఒక రోజు వెళ్ళగానే పాస్టర్ వచ్చి చేయి పెట్టగానే నాకు కడుపు వచ్చింది అని చెప్తా అంటారు. చాలా మంది ఈ కొంతమంది పాస్టర్లు చేసేటువంటి విన్యాసాలు చూసినారు అనుకోండి, పొట్టనని తిక్కగా నవ్వుకోవచ్చు. ఎట్లయితుందండి? అదే ఆ ఆలోచన ఎందుకు, ఆ జ్ఞానం ఎందుకు రావట్లేదు? అంతే కదా. ఈరోజు ఈ పూజాన్ని కొడుతుంటే చాలా ఖండించదగినటువంటి విషయమే. ఇప్పటికీ చెప్తున్నాను, ఇది ఒక్కటే కదండి, ఇది పొన్నూరు అని అంటున్నారు. ఈ పొన్నూరు చాలా దగ్గర కూడా, కర్నూలులో కూడా ఒకసారి ఏంటంటే పూజారిని వెళ్ళేసి దాడి చేశారండి, చౌకాలతో కొట్టినారు. అప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. సో ఇలాంటివి అనేటువంటి ఎక్కడ జరిగినా కూడా హిందువులారా, మీ సమీపంలో ఉన్నటువంటి హిందూ సంఘాలకి తెలియజేయండి. అలాగే మీరు కూడా ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలి. లేదనుకోండి వీళ్ళు విపరీతంగా పేటరేగిపోతుంటారు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి, హిందూ సంఘాలనే హిందువుల చైతన్యం వచ్చింది, వీళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో దాడులు చేస్తూనే ఉంటారు. చాలా మంది అర్చకులు అంటే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. అర్థం చేసుకోండి. పూజారిని కాపాడకపోతే మన సనాతన ధర్మం చాలా పెను ప్రమాదమే. ఎందుకనంటే ఈ మధ్య పూజలకి వివాహం కాని కూడా చాలా అయినా కూడా త్యాగం చేసేసి వాళ్ళు గ్రామాలలో స్వామివారికి పూజలు పెట్టాలి, పూజలు చెయ్యాలి, స్వామివారికి ప్రసాదం పెట్టాలి అని అంటే వాళ్ళ జీవితాలు త్యాగం చేసుకుని ఉన్నారండి. స్వామివారి సేవకి అంకితం చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది అందరికి పల్లెల్లో వదిలేసి అందరూ పట్టణాలకు పోతుంటే గ్రామాలలో ఉండేసి స్వామివారికి నేను లేకపోతే మా స్వామివారికి ప్రసాదం ఎవరు పెడతారు అనేటువంటి త్యాగంతో ఉన్నారు. అలాంటి నిష్ఠాగరిష్ఠులైనటువంటి పూజల పైన వాళ్ళ దాడి అంటే నాకైతే వాళ్ళనైతే చాలా కోపం వస్తుంది. ఆ వ్యక్తి ఎవరైతే చేశారో అతనైతే నేనైతే కొట్టేవాడిని అసలు. ఇది చాలా తప్పు ఇది. సో క్రైస్తవ పెద్దలారా మీరేం చేస్తున్నారండి? మీ క్రైస్తవుడే కదా, మీరు ఖండించినారా? ఎంతమంది ఖండించారు? ఈరోజు మా అమాయకులైనటువంటి హిందువులను ఎంతమంది మత మార్పులు చేస్తున్నారు? ఇప్పుడు మేము కూడా అలానే చేయాలా? చెప్పండి. అలానే చేయమంటే సిద్ధంగా ఉన్నారు అందరూ. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈ క్రైస్తవ మాఫియాకి బలి అయ్యి ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. దాన్ని ఏమంటారు? ఈ రోజు నువ్వు అన్నం పెట్టినందుకే నీ పిల్లోడు చెప్పాడనేసి నీకు ఆమె కోపం వస్తుంది. మా పూర్వీకులందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడేసి మనకు అందించినటువంటి ఎంతో భక్తి భయంతో ఎంతో దాడులు జరిగినా కూడా మన స్త్రీమూర్తులందరూ కూడా ఎంతో దాడి జరిగిన కాపాడుకుంటూ వంశపారంపర్యంగా అందించినటువంటి మన సనాతన ధర్మాన్ని ఈరోజు వీళ్ళు 2 మాయ మాటలకే వీళ్ళు ఆకర్షితులు చేస్తున్నారే. మేము ఎంత బాధపడాలి? మా పిల్లలకి తెలియకపోయినారనుకోండి, ఈరోజు మేము తెలిసినటువంటి వాళ్ళము ఎంత బాధపడాలి, ఎంత కోపం రావాలి, మాకు ఎంత ఉగ్రోషం రావాలి. అందుకే మేము ఏమంటున్నామంటే ప్రేమ మతం మాదే, సహనం కలిగేటువంటి మేమే, ఒక సనాతన ధర్మంలోనే ఉంది. అందుకే మేము ధర్మం అని చెప్తాం, మాది మతం కాదండి, సనాతన ధర్మం ఇది. సో కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఇప్పటికైనా మీరు తెలివితేటలు తెచ్చుకొని ఇలాంటి ఇంకా దాడులు ఎక్కడ జరిగినా కూడా మేము ఊరుకోము అని మేము హెచ్చరిస్తున్నాం. మీడియా ముఖంగా చెప్తున్నామండి. మా పూజారుల పైన ఎవరైనా సరే దాడులు చేసినా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి అదే విధంగా మేము బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు అంబాబతుల అండకొండ రాముడు, శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అండి. మాకు సనాతన ధర్మమే మా ఊపిరి. ఎందుకనంటే ఆ క్రైస్తవులకి వెళ్ళినాక ఆ బాధ ఏంటో మాకు తెలుసు. కుటుంబము ఎన్నో కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా బాధపడతారు. బంధువులతో మనము మమేకం ఉండలేం, సంప్రదాయాలు చెడిపోతాయి, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. సో దీనివల్ల ఒక రకం ఏంటంటే మన అందరూ అంటారు, వివేకానంద స్వామి వారు అంటారు కదా, ఒకడు మతం మారితే మనకు దేశానికి శత్రువు అయినాడు. సో ఆ విధమైనటువంటి దాడి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా అర్చకులకు మనం సపోర్టుగా ఉందాం.
అర్చక వ్యవస్థను మనం కాపాడుకోవాలండి. ఎందుకంటే వీలుంటే తోసి ఇంకా 10 మందిని మనం అర్చకులుగా తయారు చేసే విధంగా మేము సిద్ధంగా ఉండాలి. అంతేగాని అర్చకుల పైన వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి మనము ఈ రకంగా ఇట్లా లేదంటే పాషాణ మతాలు దాడి చేశారనుకోండి, చాలా పెను ప్రమాదం ఇది. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. అందరూ కూడా మన పెద్దలు అందరూ కూడా ఆలోచించేసి ఆ పూజారికి మనం సపోర్ట్గా ఉందాం. ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా హిందువులందరూ ఐకమత్యంగా ఉంటే కనుక అసలు ఇలాంటి దాడులు జరగవండి. ముందు మన హిందువులు మనం ఐకమత్యంగా ఉండడం ఇప్పుడు వస్తుంది మేడం. ఎందుకంటే ఐకమత్యం అనేటువంటిది